యువ మిత్రులారా, వ్యసనాల వైపు వెళ్ళకండి. వ్యసనాలు జీవితంలో మిమ్మల్ని ఏ తీరానికి చేర్చవు. మీ తల్లిదండ్రులకు దుఃఖం తప్ప, మీ కుటుంబానికి కష్టాలు తప్ప ఇతర ఏమీ సాధించలేరు. కానీ అదే క్రీడల వైపు మీరు రాణిస్తే మీ జీవితంలో గొప్ప వ్యక్తులుగా రాణించడమే కాదు, మీ కుటుంబానికి గుర్తింపు గౌరవాన్ని తేవడమే కాదు, దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే పెంపొందించే క్రీడాకారులుగా మీరు రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో క్రికెట్లో రాణించిన వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్స్లో పాల్గొంటే వాళ్ళ రెవెన్యూ ఎంతుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ కూడా సంపాదించనంత ఈరోజు క్రీడాకారులు ఆర్థికంగా ఎదుగుతున్నారు అంటే వాళ్ళ కఠోరమైన శ్రమ, వాళ్ళ దీక్ష, వాళ్ళ పట్టుదల. అందుకే ఈరోజు క్రీడాకారులు రాణిస్తున్నారు. మన నగరం, మీరందరూ ఇక్కడికి వచ్చిన వేలాది మంది క్రీడాకారులను నేను ఒక్కటే కోరుతున్నా, ఈ ఒలింపిక్స్లో మనం సాధించలేకపోయినాం. 2028లో భారతదేశం తరఫున తెలంగాణ రాష్ట్రం మీరే ఒలింపిక్స్లో మెడల్స్, గోల్డ్ మెడల్స్ సాధించే ప్రతిజ్ఞ మీరు ఈరోజు చెయ్యండి. మీకు కావాల్సిన శిక్షణ, మీకు కావాల్సిన ప్రోత్సాహం ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది.